మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షణ క్షణం ప్రతి క్షణం ఊపిరి నాలో ఉన్న చివరి క్షణం వరకు నీవే నా శ్వాస నీవే నా ధ్యాస. ఓకే, పి ఫర్ ప్రేమంటే నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, బంధువులు స్నేహితులు ఎవరు నచ్చరు. కానీ అదే మాయో, నీ పేరు విన్నా నీ మాట విన్నా నా మనసు నా మాట వినదు. ఓకే, ఆర్ ఫర్ రమ్మంటే వచ్చేస్తా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ ఉండమంటే ఉండలేను. మనసులో ఏదో తెలియని తికమక. కొందరు దాన్నే ప్రేమ అంటారు, కానీ నా ప్రేమ నువ్వే అంటావు ప్రదీప్. ఐ లవ్ యూ. ఈ రోజు ఈ నిమిషం ఇప్పుడే ఇప్పటికిప్పుడే నీ మనసు నాదని చెప్పు, కాదంటే మరణిస్తా, మళ్ళీ మరు జన్మకు నీ కోసం వస్తా. ఇది నా కోసమేనా? నీకోసమే. వావ్, కృష్ణనగర్ 2 రూపీస్. సరయునది తీరం కావచ్చు, ఏమిటో సరయునది తీరం కావచ్చు, సరయు నది, సముద్రపు నడిబొట్టు కావచ్చు, మింగి నేల కలవచ్చు, ఉప్పన గసి పడొచ్చు, కానీ నీ మీద నా ప్రేమ ఎప్పటికీ వడ్ల గింజంతా కూడా తగ్గదు. వడ్ల గింజ. వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇంకొక వస్తుంది. సామ్రాజ్యాలు ఉన్న రాజైనా, సంపద ఎక్కువ ఉన్న సుబ్బారావు అయినా, కార్లు ఎక్కువ ఉన్న జాన్ అయినా, బంగళాలు ఎక్కువ ఉన్న రాజ్కుమార్ అయినా, వాళ్ళందరూ నీ ముందు వెంటుకు మొక్కలే. నువ్వు ఉంటే చాలు, కేవలం నువ్వు మాత్రం చాలు. I love you too. I love you too. I love you too. I love you too. Okay, thank you so much. సో మీరు ఎలాగో ఈ రోజు అంతా ప్రేమమయంగా ముంచెత్తారు కాబట్టి ఈ రోజు ప్రేమకులు హ్యాపీ బర్త్డే కాదు, ఆ ప్రేమ లోకానికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు మా ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇక్కడికి రాబోతున్న ఆ గెస్ట్ మన పక్కింటి అమ్మాయిలా, అచ్చమైన తెలుగు మాట్లాడే అమ్మాయిగా మన ముందుకు రాబోతోంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్యామల. Let's do Kumudo. Let's do Kumudo. అసలు ఇందాక నేను చూస్తున్నా ఏంటి అసలు అమ్మాయిలు బెలూన్లు ఇవ్వడం, నువ్వు పొంగిపోవడం, అసలు డాన్స్ లేసేయడం. నేను ప్రదీప్ ఈ మధ్య షోల్లో బాగా డాన్స్ లేస్తుంటే ఎలా ఇక్కడ నేర్చుకున్నాడా అనుకున్నా. ఇక్కడ మొత్తం వీళ్ళే మా గురువులు, వీళ్ళే అన్ని మాకు నేర్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలు కాదు, వీళ్ళలో ఒక శివశంకర్ మాస్టర్ ఉన్నారు, వీళ్ళలో ఒక సుందరం మాస్టర్ ఉన్నారు,
వీళ్ళలోనే చాలా మంది ఉన్నారు. వీళ్ళే మాకు డాన్స్ నేర్పించడం, నాకు ఈ డైలాగులు నేర్పించడం, అసలు నేను వేసిన జోకు నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి, బిస్కెట్ ఎలా వేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ చేసే మా గురువులు. బట్ మీరు మా ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇలా కూర్చోండి ప్లీజ్. సో చాలా విషయాలు మాట్లాడాలి మీతో. ఓకే. సో వ్యాలంటైన్స్ డే అనగానే చాలా స్పెషల్స్ జరుగుతాయి కదా. ఏమో ప్రదీప్, పెళ్లికి ముందు వచ్చేవి, పెళ్ళి రావట్లేదు. పెళ్లికి ముందు అంటే ఏదో ఇంప్రెస్ చేద్దామని పాపం అసగసాలు పని గ్రీటింగ్ కార్డు కొన్నోళ్ళు గ్రీటింగ్ కార్డు కొన్నట్టు ఉంటారు. దాని పెన్నుతో మళ్ళీ ఇంకోటి ఏదో రాసి ఇప్పుడేమో వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపిస్తున్నారు. అంతా మారిపోయింది. కానీ మేము మారలే, మేము అలాగే ఉన్నాం కదా. గీత కాకపోతే రాధ, రాధ కాకపోతే సీత. ఈ ఆప్షన్ అమ్మాయిలకు కూడా ఉంటే ఎంత బాగుండో. రాముడు కాకపోతే కృష్ణుడు, కృష్ణుడు కాకపోతే. మేము అమాయకులం కాబట్టి పైకి చెప్పుకుంటున్నాం, అంతే తేడా. సాధారణంగా మా షోలో వీళ్ళ కోసం ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. సో ఆ ప్రశ్న మీరు కూడా ఇవాళ వినాలి. దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం వింటే మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది. ఈ రోజు టాపిక్ ఏంటంటే సుబ్బారావు గురించి చెప్తాం. ముందు సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు. సో సుబ్బారావు ఏం చేశాడంటే ఎట్టి పరిస్థితిలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాధా నేను పైకి రానా అంటే వద్దు వద్దు మా నాన్న ఉన్నాడు రావద్దు అని. మరి ఎలా అంటే కాసేపాక మా నాన్న పడుకుంటాడు అప్పుడు వచ్చేసాడు. అది ఎలా చెప్పాలి అని. ఏం లేదు ఒక కాయిన్ వేస్తాను నేను, కాయిన్ వేస్తాను, కాయిన్ కింద పడగానే ఆ సౌండ్ కి వచ్చేసాయి సిగ్నల్. సరే మనోడు పాప కాయిన్ వేసింది, మనోడు రాట్లా, రాత్రంతా వేసి రాట్లే. పొద్దునే అడిగింది నీకు పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు రాలేదంటే కాదు రాదా నువ్వు కాయిన్ వేసావు కదా, నేను ఆ కాయిన్ ఎత్తుకుంటా కింద అనవసరం ఎత్తుకుంటా కింద అంటే అరే పిచ్చోడా నేను ఆ కాయిన్కి దారం వేసి కిందే కానీ పైకి లాగేశాను రా. మీరు కూడా చాలా పిచ్చినార్థాన్ని చూపిస్తాం కదా, మనం చాలా వాటిలో చూపిస్తాం. ఇంత సబ్జెక్ట్ చెప్పినా ఇంతే చదువుకునే మనం అలాగా. సో మీ జీవితంలో జరిగిన పిసినారి సందర్భాలు ఏంటి? నా జీవితంలో జరిగిన ఫస్ట్ పిసినారి సందర్భం, ఇంతమంది అబ్బాయిలు ఉన్నా కానీ ఈ అమ్మాయిలు నువ్వే కావాలని కోరుకుంటున్నారు. అదే నా పిసినారితనం. అది ఆయన ఎలా కనెక్ట్ అయ్యారు అసలు? సెంటెన్స్ కనెక్ట్ చేసుకున్నాడు. దీనికి ఏదో ఇది నా పిసినారితనం దాని చివరిలో కలిపాడు అంతే. అన్న లేచిండు. స్టూడెంటేనా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే భయ్యా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యు. ప్రదీప్ లేదు, ఓన్లీ శ్యామల గారికి. ఇందాక లేట్ ఇట్టా మాట ఇప్పుడు ఆవిడగా జేబులో చెయ్యేసిండు. రోజు స్నానం చేసి సబ్ అయిపోతుందని చెప్పి నేను స్నానం చేయకుండా ఈ రోజు ఎక్స్ప్రెస్ తాజా ప్రోగ్రామ్ కి వచ్చేసిన. అందుకని నీ పక్కన అబ్బాయి దిగ్భ్రాంతికి గురై ఉన్నాడు. ఇలా రోజు చేస్తారా? రోజు చేస్తే సబ్ అయిపోతుందని చెప్పి స్నానం చేయడం బంద్ చేసిన అనమాట. మా నాన్నమ్మ రోజు ఇంట్లో పూజ అగరబత్తులకు బదులు జెట్ కాయిల్స్ పెట్టి పూజ చేసింది అనమాట. నానమ్మ అగరబత్తుల బదులు జెట్ కాయిల్స్ ఎందుకు పెట్టానంటే ఏదైతే ఏంటమ్మా అది కూడా పొగనిస్తుంది కదా, దీంతో పాటు అన్ని పోతాయట. వెరీ కాస్ట్లీ పూజ చేస్తున్నారు మీ బామ్మగారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ. సేమ్ టు యు. మూవీకి వెళ్తే టికెట్స్ కి మనీ బొక్క అని చెప్పేసి గోడకి బొక్క పెట్టి అందులో చూస్తావా? ఇంట్లో వచ్చినప్పుడు చూద్దాంలే అని ఊరుకోవడం. ఏమి స్పెట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అది ఇవాళ కోసం స్పెషల్ తెచ్చాడు. ఓకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. మా ఇంటికి చుట్టాలు వస్తే మొత్తం అయిపోయి అంత సర్దుకున్నాక చెప్పు. రెడీ? మా ఇంటికి చుట్టాలు వస్తే అన్నం పెడితే బియ్యం అయిపోతాయి అని ఇడ్లీ పెట్టి ఎలా కొడుతుంది. కాదు బాబు, బియ్యం కంటే మినప్పప్పే రేట్ ఎక్కువ. ఈ రోజు నుంచి అన్నం పెట్టే బాబు. ఎవరితో డీల్ చేస్తున్నా అర్థం కావట్లేదు నీకు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కాదు, వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మళ్ళీ చెప్పు, ఆమెకు చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అగో
నాకు చెప్పు. బాయ్స్ ఏం చెప్పుకోతారు భయ్యా? నన్ను ప్రేమించవా నువ్వు? అన్నగా అయితే ప్రేమించచ్చు. అలాగే అడిగా, ఇంకేలాగా అడగలేదు నేను. మా డాడీ కటింగ్ కి పైసలు ఇవ్వమంటే ట్రిమ్మర్ పెట్టి ఇంట్లోనే చేసేసాడు. మీ డాడీ ఖాళీనప్పుడు చెప్పా, నేను కూడా ఒకసారి వస్తానా? I love you Pradeep, I love you Pradeep. You're my darling, you're my darling, you're my darling, darling, baby. I love you too, I love you too. మా తాతయ్య చాలా పిసినారి వాడు. ఒక రోజు హోటల్ కి వెళ్ళి ఒక ఇడ్లీ తీసుకురమ్మని చెప్పినప్పుడు హోటల్ కి వెళ్ళి 4 ఇడ్లీ తీసుకొచ్చి 3 కుక్కలకి వేసి ఇంకొకటి మా తాతయ్యకి ఇచ్చి. అందులో ఆవిడ నాకు దయాగుణం కనిపిస్తుంది, పిసినర్తనం కనిపించట్లే ఎక్కడ. ఒక తాత 3 కుక్కల కథ. డైలీ పడుకుంటుంటే కళ్ళలో నువ్వు వస్తున్నావు, అందుకే పడుకోవడమే మానేసా. పాపం మీ ఆయన ఫీల్ అవుతారేమో. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బ్రో. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సెలబ్రిటీలు సెల్ఫీ అడిగితే పిసినారుగా బిహేవ్ చేస్తారు. సగం ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, ఏమన్నా అరిగిపోతారని చెప్పి మీరు ఇవ్వరు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఇందాక నాకు సెకండ్ ఇచ్చావు కదా, నేను ఇవ్వలేదా నీకు? నేనేమైనా అరిగిపోయానా? మరేం అట్లా అంటారు మీరు? అంటే సమయం సందర్భం అన్ని అనుకూలించి వాస్తు ప్రకారం రాశి ఫలాలు బాగా రాసుంటే తప్పకుండా అందరం దిగచ్చు. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటబ్బా వైట్ రెడ్ వేసుకోకుండా బ్లాక్ వేసుకొచ్చావు? అంటే కాంబినేషన్ మ్యామ్, బ్లాక్ అండ్ వైట్. ఓ కింద వైట్ ఉంది కనిపిస్తుంది. అన్న హ్యాపీ వ్యాలంటైన్స్ డే మర్చిపోయినా. గుంపులో గోవింద, మిగిలింది ప్రసాద్ అన్నాక అదే అక్కడ చెప్పుకో. అన్న 1 month బ్యాక్ నాకు ఫీవర్ వస్తే ఇంట్లో ఉన్నాను, లవర్ బర్త్డే ఉంది, బర్త్డే షాపింగ్ చేస్తా అని చెప్పేసి షాపింగ్ వెళ్దాం రా అని చెప్తే నేను ఫీవర్ ఉన్నా నేను రానని చెప్తే షాపింగ్ కి వెళ్ళి బిల్ పేమెంట్ ఇంటికి పంపించి క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసుకుందన్న. ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ చూడు. నువ్వు రాలేకపోయావని, నువ్వు లేని లోటు ఎలా తీర్చాలని పిల్లు నీకు పంపించింది. ఎందుకని అందరు నీలాంటి వాళ్ళు ఉంటారా అన్న? ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ చెప్పు అసలు. అదే ప్రదీప్ అయితే అసలు ఎంత జ్వరంగా ఉన్నా ఎలా ఉన్నా అసలు గర్ల్ ఫ్రెండ్ అటెండ్ చేయడంలో అబ్బాయి ఎంత బాగా అటెండ్ చేస్తాడు తెలుసా? అంత మంచి చూసుకుంటాం అమ్మాయిని మళ్ళీ. మామూలుగానా? షాపింగ్ దాకా వెళ్ళాక మర్చిపోతా ఎవరితో వచ్చి షాపింగ్, ఎవరు వచ్చారు ఇప్పుడు 3-4 ఎవరు వీళ్ళే. హ్యాపీ వ్యాలంటైన్స్ శ్యామల. థ్యాంక్ యూ భయ్యా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా గర్ల్ ఫ్రెండే పిసినారి భయ్యా. డబ్బులు ఖర్చు పెట్టడంలో పిసినారి, నాకు ముద్దు ఇవ్వడంలో కూడా పిసినారి భయ్యా. అంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ భయ్యా. నువ్వు ఇలా వెళ్తుంటే అలా అబ్బాయి ఒక అమ్మాయికి గిఫ్ట్ కొనడానికి 100 ఆప్షన్లు ఉండొచ్చు. పాపం ఒక అమ్మాయి ఒక అబ్బాయి గిఫ్ట్ కొనాలంటే వస్తుంది. ఎందుకంటే మనకి ఏది కొనాలో అర్థం అవుతుంది వాళ్ళకి. మహా అయితే ప్యాంటు, షర్టు, బెల్ట్, పర్సు, పెన్ను, కళ్ళజోడు, ఇంతకు మించి మనం ఏమైనా వాడతాం భయ్యా? అదే వాళ్ళకనుకో క్లిపులు, బొట్టులు, మేకప్లు, డ్రెస్సులు, ఇయర్ రింగ్స్, నోస్ స్టాండ్లు. ఎక్స్పీరియన్స్ ఎట్లా చేస్తున్నాం లిస్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. షోలో మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, అందుకే నేను మీకోసం ఒక కవిత రాశాను. షూర్, ప్లీజ్. పువ్వుల్లో లేని అందం మీ నవ్వుల్లో చూశాను, ఆ క్షణం నుంచి మిమ్మల్ని ఆరాధించాను, ఆ ఆరాధన ప్రేమ అని చెప్పలేను, ఓ మై గాడ్ అలా అని కాదనలేను. థ్యాంక్ యూ సో మచ్. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రేమని. మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారని అసలు డ్యూయట్ కూడా వేసేసుకుంటారా? పాట బాగుందని అలా స్టెప్లు కలిపి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ శ్యామల. ఐ లవ్ యూ శ్యామల. అది అలా రా దారికి. డాన్స్ అంటే ఇష్టమా నీకు? హీరోయిన్ ని ఊహించుకుంటూ హీరో డాన్స్.
నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బై నిండాగేవి నీ అందం మొత్తం ఉగరాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓకే సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్